మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల రంగంలోకి దిగిపోయారు అభ్యర్థులంతా. ప్రధానంగా వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారు దాదాపుగా. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా తన అభ్యర్థుల్ని ఒకేసారి 175 స్థానాల్లో ప్రకటించేసింది. ఇందులో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల గెలుపోటములకు సంబంధించిన అంచనాలు, అలాగే 2019 ఎన్నికల సమయంలో అక్కడ అభ్యర్థులు సాధించిన విజయాపజయాలు, వాళ్ళ ఓటు శాతాన్ని ఒకసారి చూసుకుంటే కాస్తంత మళ్ళీ 2024లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు గెలుపుకు దగ్గరగా ఉన్నారు అనేది ఒక లెక్కలైతే వేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ని ఆల్రెడీ రంగంలోకి దింపారు. ఆయన తన ప్రచార పర్వం కూడా మొదలు పెట్టేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతం అధికార పక్షంగా ఉన్న వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ ఆయన ఆల్రెడీ గతంలోనే అనౌన్స్ చేశారు. మళ్ళీ మరొకసారి ఆయన పేరుని లిస్టులో అఫీషియల్గా ప్రకటించారు. ఈయన పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గతంలో 1989 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. దాదాపు 3 పర్యాయాలు గెలుచుకుంటూ వచ్చారు. ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అక్కడి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వైఎస్ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడే పిల్లి సూర్యప్రకాష్. అలాగే వాసంశెట్టి సుభాష్ విషయానికి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆల్రెడీ ఆయన ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే ఆయన ఒక రకంగా స్థానికేతరుడు లేదంటే స్థానికుడు అనే కోణాన్ని అయితే ఇప్పుడు రెండు పార్టీలు కూడా పరిశీలిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ స్థానికుడిగా గుర్తిస్తే, వాసంశెట్టి సుభాష్ అమలాపురానికి సంబంధించిన వ్యక్తి అయితే కోనసీమ జిల్లాకే రామచంద్రపురం వచ్చినా సరే స్థానికేతరుడుగా ఆయన ప్రచారం చేసే కార్యక్రమం వైసీపీ ఇప్పటికే మొదలుపెట్టింది. వీటి సంఘర్షణ నేపథ్యంలో 2019లో చూసుకుంటే వాస్తవానికి అప్పటి వరకు తోట త్రిమూర్తులు వర్సెస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్టు ఉండేది. ఒక్కసారిగా తోట త్రిమూర్తులని మండపేట షిఫ్ట్ చేయడం, ఆయన వైసీపీలో చేరడం, ఎమ్మెల్సీగా కంటిన్యూ అవడం, ప్రస్తుతం ఆయన మండపేట అభ్యర్థిగా కూడా వైసీపీ నుంచి బరిలోకి దిగిన నేపథ్యం. ఆయన విషయం పక్కన పెడితే కనుక సుభాష్ చంద్రబోస్ వర్సెస్ తోట త్రిమూర్తులు అన్నట్టు నుంచి 2019లో ఒక్కసారిగా రాజమండ్రిలో అప్పటి వరకు జడ్పీ చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వ్యక్తి, వైసీపీలో మొదటి నుంచి చేరిన వ్యక్తి, చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆయన్ని బరిలోకి దింపారు. ఆయన గెలుపు సాధించారు, విజయం సాధించారు. మరొకసారి ఆయనకే టికెట్ వస్తుందని ఆశిస్తే ఆయన అక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు, రాజమండ్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని రంగంలోకి దింపారు. అయితే 2019లో వైసీపీ అభ్యర్థిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ దాదాపు 75,000 ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడు ఆయన ప్రత్యర్థిగా తోట త్రిమూర్తులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు 70,000 ఓట్ల వరకు తెచ్చుకోగలిగారు. అంటే దాదాపుగా ఇద్దరికి ఒక 5,000 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. అయితే అప్పుడు జనసేన కూడా అభ్యర్థిని నిలబెట్టింది. జనసేన అభ్యర్థి అప్పుడు దాదాపుగా 18,000 ఓట్లు సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్కి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలు, తెలుగుదేశం పార్టీకున్న 70,000 ఓటు బ్యాంకు, అలాగే జనసేనకు వచ్చిన 18,000 ఓటు బ్యాంకు రెండు కలిపితే దాదాపుగా 88,000కు పైగా ఇప్పుడు ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్కి రావాలి. అది ఆ కూటమి వేసుకుంటున్న లెక్క. అలాగే వైసీపీ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ స్థానం అది ఒక రకంగా ఇప్పుడు ఆయనకు వచ్చింది. అయితే పిల్లి సూర్యప్రకాష్ ఈసారి గెలుపు అవకాశాల గురించి చూసుకుంటే, ఒకటి 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం ఏదైతే ఉందో అది ఇంకా తన ఓటు బ్యాంకును పెంచింది అనేది. అయితే సామాజిక వర్గం పరంగా చూసుకుంటే ఇక్కడ పెద్ద తేడాలు ఏముండవు. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు కూడా సేమ్ సామాజిక వర్గం, సెట్టిబల్జీ సామాజిక వర్గం. సో సామాజిక వర్గ పరంగా ఓట్ బ్యాంకు ఎవరికి ఎక్కువ వస్తుంది అనేది చెప్పలేం. ఇద్దరికి సమానంగా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో అంటే తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గం సంబంధించి అప్పుడు ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తి, తెలుగుదేశం కూటమి అభ్యర్థి కూడా ఒకటే సామాజిక వర్గం. ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఓట్ బ్యాంకును సామాజిక కోణంలో చీల్చుతారు అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా గెలుపోటములు అనేవి, అలాగే కూటమి అభ్యర్థి వచ్చే ఓటు బ్యాంకు, ఆ ఓటు బ్యాంకుని వైసీపీ అభ్యర్థి ఎంతవరకు చీల్చుస్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అలాగే స్థానికేతర
ఈ అంశం కూడా ప్రధానంగా పరిగణలో తీసుకుంటే కనుక ప్రజలు ఖచ్చితంగా విజయావకాశాలు అనేది ఎవరికి ఉంటాయనేది దాన్ని బట్టి కూడా ఒక క్యాల్కులేట్ చేయొచ్చు. ఏది ఏమైనా ఒక టఫ్ పోటీ అయితే జరుగుద్ది, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కాబట్టి 2019 ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్లే. అలాగే ఇప్పుడు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జనసేన ఓటు బ్యాంకు, ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే వస్తుందా, అదే గనక జరిగితే ఖచ్చితంగా వాళ్ళ లెక్కలు వాళ్ళ అంచనాలు కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ అయితే టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూటమి పార్టీల ఆలోచన. అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గతంలో ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంలో ఉంటూ వస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు 2-3 పర్యాయాలు. ఒక సందర్భంలో ఇండిపెండెంట్గా కూడా ఆయన గెలిచిన సందర్భం ఉంది కాబట్టి, ఆయన కుమారుడుగా ఆయన వారసుడిగా బరిలోకి దింపారు కాబట్టి స్థానిక ప్రజలు ఒక పక్క జగన్ వేవు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న వాళ్ళు అప్పటికిప్పటికి పరిస్థితులు చాలా మార్పు వచ్చినాయి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు సంక్షేమం తీసుకున్న వాళ్ళ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పెరుగుతుంది. జగనన్న కాలనీలు కానీ, లేదంటే ఇంటికే పింఛన్ ఇవ్వడం కానీ, రేషన్ సరుకులు ఇంటికి పంపించడం కానీ, ఒక వినూత్న కార్యక్రమాలు, ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఎంతవరకు వైసీపీ అభ్యర్థికి సహకరిస్తాయి అనేది ఇక్కడ కీలక అంశం. ఏది ఏమైనా ఇరు పార్టీల అభ్యర్థులకి మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే జరగబోతుంది. ఎవరు ఓటమి పాలైనా, ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో మాత్రమే విజయాపజయాలు ఉంటాయనేది స్థానికులు చెబుతున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.